ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ హ్యూమన్ వర్క్ ఫోర్స్ని రీప్లేస్ చేస్తుందా? నిజంగా ఆ భయాలు నిజమవబోతున్నాయా? కేవలం భయాలుగా మిగిలిపోతున్నాయా? ఇవి ఫ్యాక్ట్స్ అనే చెప్పాలి. న్యూయార్క్ టైమ్స్ ఒక పెద్ద ఆర్టికల్ క్యారీ చేసింది. అమెజాన్లో వర్క్ ఫోర్స్లో దాదాపు 60% రోబోస్ వచ్చేస్తున్నాయంట. అమెజాన్ ఆ ఏఐ అనే మాట వాడకుండా కొలాబరేటివ్ రోబోస్, ఆటోమేషన్ ఇలాంటి మాటలు మాట్లాడుతుంది. ముఖ్యంగా కొలాబరేటివ్ రోబోస్ అనే మాట మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది అనమాట. యాక్చువల్లీ అమెజాన్కి సంబంధించి 2027 కల్లా ఇంకా ఎక్స్ట్రాగా దాదాపు 1,70,000 మంది వర్క్ ఫోర్స్ రిక్రూట్ చేసుకోవాలంట. కానీ వాటన్నిటిని ఆపేసింది. కేవలం హాలిడే వర్క్ ఫోర్స్ ఏదైతే న్యూ ఇయర్లోనో, క్రిస్మస్ సీజన్లోనో టెంపరీగా ఎక్కువ మంది అవసరం అవుతారో అలాంటప్పుడు రిక్రూట్ చేసుకుంటుందంట. కానీ టెంపరీగా పార్ట్ టైం సీజనల్ వర్క్ ఫోర్స్, రెగ్యులర్ వర్క్ ఫోర్స్లో చాలా వరకు 75% 2027-28 కల్లా ఆటోమేషన్కి వెళ్ళిపోతుందంట అమెజాన్. ఇక్కడ మనం చూస్తే సార్టింగ్, పికింగ్, ప్యాకింగ్ ఇలా రకరకాల జాబ్స్ అమెజాన్లో రోబోట్స్ చేసేస్తున్నాయంట. మనం చూస్తే కనుక రోబోటిక్సే చాలా వరకు అమెజాన్ వేర్ హౌస్లో కూడా పనిచేస్తున్నాయంట. దీనికి సంబంధించి ప్రజలు అక్కడున్న సిటిజన్స్ ఎవరైతే జాబ్స్ కోల్పోయారో వీళ్ళందరూ కూడా ముఖ్యంగా అమెరికా బేస్డ్ వేర్ హౌసెస్లో, అమెజాన్ వేర్ హౌసెస్లో ఇది ఎక్కువ స్టార్ట్ అయిందంట. దాంతో అక్కడ ఎంప్లాయీస్ గందరగోళ పరిస్థితిలో ఉన్నారంట. చాలామంది ప్రొటెస్ట్లు కూడా చేస్తున్నారంట అమెజాన్ బయట.